మరి రెండో వంటకం ఏం పరిచయం చేయబోతున్నారు? మలై కుర్మా. మలై కుర్మా. వావ్, మలై అంటే పాలమేగడ కదా? అవునమ్మా, పాలమేగడతో కుర్మా అన్నమాట. అవును. ఓకే, మరి వెంటనే దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? చెప్పు. పాలమేగడ, నెయ్యి, సోంపు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు పేస్టు, పసుపు, సాల్టు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉడికించిన కూరగాయలు. ఓకే అండి, ఉడికించిన వెజిటేబుల్స్ అన్నారు కదా, మరి ఏమేమి కూరగాయలు ఉన్నాయి చూద్దాం అందులో. ఇదిగో క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్, పచ్చి బఠానీ. పచ్చి బఠానీలు. సో ఇవన్నీ మనం ముందుగా ఉడికించుకుని పెట్టుకోవాలన్నమాట. కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, అలాగే బఠానీలు, ఈ 4. సో ఆల్రెడీ మనం అది డన్ అయిపోయింది పార్ట్. మరి ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. వెలిగించి మనకి ఇందులో నెయ్యి ప్లేస్ లో నూనె ప్లేస్ లో నెయ్యి. అవునమ్మా, నెయ్యి వేస్తే బాగుంటుంది. అబ్బో, మొత్తం ఇదంతా కూడా ఈ మలై కుర్మా అంతా కూడా నెయ్యితోటే చేసుకోవాలన్నమాట. అవును, నెయ్యి పాలమేగడ. నెయ్యి పాలమేగడ రెండు మంచివే, కానీ అంటూ ఉంటారు చాలా మంది ఈ మధ్య కాన్షియస్ ఎక్కువైపోయింది. సో చాలా వరకు నూనె తగ్గించేస్తున్నారు, నెయ్యి తగ్గించేస్తున్నారు, పాలమేగడ తగ్గించేస్తున్నారు. అసలు ఎక్కడ వాడకమే లేదు. అది అప్పుడప్పుడు వాడచ్చు, కానీ ఎంత మోతాదులో వాడాలో అది రెగ్యులర్ గా తీసుకోవాలి. కానీ చాలా మంది తగ్గించేస్తున్నారు. మరి మీరేంటి, మీరు బాగా తింటారా? మిమ్మల్ని చూస్తుంటే అసలు తినరు అనిపిస్తుంది నాకు. బాగా మెయింటైన్ చేస్తారు. అప్పుడప్పుడు కొంచెం వేసుకుంటాను. ఎందుకంటే మీరు ఇంకా అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికి ఎలా ఉన్నారు, స్లిమ్ గా. లేదు, సీక్రెట్ ఏమైనా ఉందండి? లేదు, మార్నింగ్ వాకింగ్ కి వెళ్తాను అంతే. అది సీక్రెట్. సో నైట్ భోజనం చేయరా? ఏం తింటారు మరి నైట్? అసలు ఏం తినరు. కానీ అలా ఊరికే ఉండడం కూడా కష్టమే కదా. అలాగే అలవాటు అయిపోయిందా? సో అది సీక్రెట్ అనమాట. కొంచెం నెయ్యి బాగా హీట్ ఎక్కిపోయింది. సోంపు. ఇప్పుడు జీలకర్ర అది వేసుకునే వాళ్ళం సోంపు వేస్తున్నాం అనమాట. సో డైజెషన్ కి సోంపు బాగా వర్క్ చేస్తుంది కదా. పచ్చిమిరపకాయ ముక్కలు. ఓకే, మరి మీకు ఎంతమంది పిల్లలు అండి? ఒక బాబమ్మ. ఒకడే బాబా? సో అమ్మాయి లేరు? ఎప్పుడు ఫీల్ కాలేదా, అరే అమ్మాయి కూడా ఉంటే బాగుందేమో అని చెప్పేసి? ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నాకు 4 సిస్టర్స్ ఉన్నారు కాబట్టి నేను ఫీల్ అవ్వలేదు. మీరు ఎన్నో ఆవిడ? 4లో అంతకంటే ఫస్ట్ నేనే పెద్ద. ఫస్ట్ పెద్ద ఆవిడ మీరే అన్నమాట. 6 మెంబర్స్ మేము. బాధ్యతలు బాగుంటాయి. మరి ఎన్నో కోడలు మీరు? నేను పెద్ద కోడలు. పెద్ద కోడలు ఇంట్లో పెద్ద అమ్మాయి. అవును. పచ్చిమిర్చి వేగినాయి కదా? వేగిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద. కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి ముద్దన్న వేసుకోవచ్చు. తర్వాత అండి జీడిపప్పు పేస్ట్. సో అయితే మనకి గ్రేవీ ఫామ్ అయ్యేదంతా ఈ జీడిపప్పు పేస్ట్ తోటే కదా? అవును. ఇందులో మనకి నెయ్యి, జీడిపప్పు పేస్ట్, అలాగే పాలమేగడ. ఇప్పుడు ఇవి ఉడికించి పెట్టుకున్న మన వెజిటేబుల్స్ అన్ని వేసేసుకోవచ్చు. ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసేసి ఒకసారి మొత్తం అంతా కొంచెం వాటర్ వేస్తే. వాటర్ వద్దామా? చూడండి, గ్రేవీ అంతా దానికి పట్టాలి కదా. కొంచెం చాలా అంటారా? ఇంకో కొంచెం మూత పెడతామమ్మా, కాసేపు మూత పెడదామా? ఓకే, మూత పెట్టి 2 నిమిషాలు మనం ఇలా ఉడికించుకోవాలంటారు? ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు. 2 నిమిషాలు మనకి టైం దొరికింది అయితే మీ గురించి తెలుసుకోవచ్చు. సో మరి మీ హస్బెండ్ మీరు అందరూ కలిపి జస్ట్ మీ టీవీలో మీ సీరియల్ వస్తుంది, అందరూ కలిపి చూస్తారు. ఎవరైనా కాంప్లిమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఏమైనా ఇస్తూ ఉంటారు? చెప్తుంటారమ్మా. చెప్తూ ఉంటారు. బాగున్నప్పుడు బాగుందని చెప్తారు, లేదంటే ఇంకొంచెం చేయొచ్చు కదా, బాగుంటుంది క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుందని మా వారు ఎంకరేజ్ చేస్తారు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? వారు మిజరీ బిజినెస్ అమ్మా. ఓకే, సో మీరు 4 అక్కా చెల్లెళ్ళు అన్నారు. ఫస్ట్ మీరే అన్నారు, ఇటు పెద్ద కోళ్ళు కూడా మీరే. సో అందరూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారేమో కదా, అటు ఇంటి పనులు కూడా చకచకా చేసుకుంటూ. మా అత్తగారు విలేజ్ లో ఉంటారు, వాళ్ళు కూడా చూసి అది మా కోడలు టీవీలో వస్తుందని చెప్తుంటారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే మీకు ఊర్లో. ఎవరు
ఎక్కడండి మీది మాది గుంటూరు పక్కన బాపట్ల, మా అత్తగారిదేమో వేజెళ్ళ తెనాల దగ్గర. తెనాల దగ్గర. ఓకే, సో చాలా బాగుంది అనమాట ఫ్యామిలీ అంతా. ఓకే, ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దామా? చూద్దాం. అయిపోయింది. అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయితే. ఓకే, సరింగ్ బుల్లో తీసుకుందామా? దీంతో చూద్దాం. మనం ఇందులో అసలు కారం ఎక్కడ యూజ్ చేయలేదు. లేదు, ఆ పచ్చిమిరపకాయలే. కొత్తిమీర లాస్ట్లో కొంచెం గార్నిష్. సో మలై కుర్మా కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో, టేస్ట్ చేసి చెప్పండి. విఎస్కి చెప్దామా? ఓకే, చూసారు కదండి, మలై కుర్మా కూడా రెడీ అయిపోయింది. వేడి వేడిగా పొగలు వస్తున్నాయి. దీన్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మలై కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, సోంపు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, జీడిపప్పు పేస్ట్, పాల మీగడ. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం సోంపు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత జీడిపప్పు పేస్ట్, పసుపు, పాల మీగడ, ఉప్పు, ఉడికించిన వెజిటేబుల్స్, కొన్ని నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మలై కుర్మా రెడీ.